తులారాశి వారికి విశేషంగా 6వ స్థానంలో శని భగవానుడు, 7వ స్థానంలో కుజుడు స్వక్షేత్రకంగా ఉంటూ ఒకవైపు కుజదోషం ఉండినను రాజ్యస్థానంలో విపరీతమైనటువంటి ఉచ్చస్థితిలో దేవగురు బృహస్పతి ఉండడం వల్ల వీరికి అదృష్టానికి ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో రాహు ఉండడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగము. 6వ స్థానంలో శని సంచార స్థితి జలరాశిలో ఉన్నారు కనుక దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా పుచ్చుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి. లేకపోతే అసలు ఇది వర్షాకాలం ప్రారంభమవుతుంది కనుక కొద్దిపాటి జలగండాలు, అగ్నిగండాలు, వాయువుకు సంబంధించినటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సప్తమంలో కుజుడు స్వక్షేత్రకారకంగా ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిథి ఎందున, పూర్ణిమ తిథి ఎందున దయచేసి నీటితో, నిప్పుతో, యంత్రాలతో దయచేసి చెలగాట ఆడమొద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అలాగనే భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం అంటే చిరు ప్రయత్నం చేస్తే ఉద్యోగ ప్రయత్నం, ఉద్యోగంలో ఉండబడిన వారు కొద్దిపాటిగా 10 మందితో మీరు సఖ్యతగా ఉన్నట్లయితే మీకు ప్రమోషన్స్, మీరు ఏ ప్రాంతానికైతే అనుకుంటారో ఆ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వడం, కొద్దిపాటి ప్రయత్నం చేస్తే వివాహం కాని వారికి వివాహం అవ్వడం, ప్రేమికుల మధ్య సయోధ్య పెరగడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా మంచి కాలంగా భావించగలగాలి. రాజ్యస్థానంలో విశేషంగా గురువు ఉచ్చస్థితిలో సంచరిస్తున్నారు. ఇది విపరీతమైన సువర్ణపు కాలము కనుక ఇలాంటి కాల సమయంలో ఈ దక్షిణాయన ప్రారంభ కాల సమయంలోనే విశేషంగా అష్టమి తిథి కాలాష్టమి సమానం కనుక బియ్యపిండిలో దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాలభైరవ అష్టమి తిథి ఎందున మనసులో మంచి కోరిక కోరుకొని ధనకనక వస్తు వాహనాలు మా సొంతం అవ్వాలని చెప్పి దండం పెట్టుకొని వీటిని తెల్లజిల్లెడు వృక్షం దగ్గర పెట్టినట్లయితే తులారాశి వారి యొక్క అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి.